ఈ సమయంలో, ఈ గడియలో, ఈ క్షణంలో మనస్ఫూర్తిగా నేను నిన్ను నా భార్యగా చేసుకుంటున్నాను. నీతో ఈ బంధాన్ని కలుపుకుంటున్నాను. ఈ రోజు నుండి నేను నా మనసుని, నా ప్రాణాన్ని నీకు సొంతం చేస్తున్నాను. ఇప్పటి నుండి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆ సమస్యతో ఇద్దరం కలిసి పోరాడదాం. ఇద్దరం కలిసి ఈ పెళ్లి వెనుకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుందాం. నేను నీ ఇష్టాన్ని గౌరవిస్తాను, అలాగే నువ్వు కూడా నా ఇష్టాన్ని గౌరవించాను. నేనెప్పటికీ నీ చేయిని వదిలిపెట్టను, నువ్వు నా చేతిని వదిలిపెట్టకూడదు. నిన్ని చేతిని, అలాగే నీ తోడుని జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టను. ఒకవేళ జీవితంలో చావే ఎదురైనా నీకంటే ముందు నేనే దానితో పోరాడతాను. చావాల్సి వస్తే దానికి కూడా నేను సిద్ధమే. మనిద్దరిలో నేనున్నా లేకపోయినా నువ్వు ఉండాలి. అలాగే మన ఉద్దేశం నెరవేర్చాలి. ఆ ఉద్దేశం కోసమే మనం పెళ్లి చేసుకుంటున్నాం. నేనిప్పుడు నీ నుదుటన సింధూరం పెడుతున్నాను. అది నిన్ను నా అర్ధాంగిని చేస్తుంది. మన పెళ్ళి ఇప్పుడు పూర్తయింది.
రిషి వాడు చనిపోయాడు. తొందరగా చావు. నా కవితలో చాలా పనులున్నాయి. చనిపోయాడా రిషి? చచ్చిపోయావా? ఏం మాట్లాడవేంటి? చచ్చావా లేదా? రిషి వాణ్ణి అందులో పారేయ్, చెరువులోకి తోసేయ్, వాణ్ణి చెరువులోకి విసిరేయ్. రిషి 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 ఇది నేను నీకు ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్, పెళ్లి కానుక. ఎప్పుడు ఏం జరిగినా సరే నువ్వు మాత్రం దీన్ని తీయకు. నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత. రిషి నన్ను వదిలిపెట్టు. రిషి రిషి నన్ను ఏం చేయకు. నేను చూపుని నువ్వు నా చేతి రిషి నీ చేతిని ఎప్పటికీ వదిలిపెట్టను. నీ పేరు జరగదు. రిషి 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 కళ్ళు తెరు.
దుర్గమ్మ తల్లి, దయచేసి నాకు ఇప్పుడు దారి చూపించు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నేను ఆ రాక్షసుడి గురించి చూస్తూ ఉంటే రిషి ప్రాణాలకు ప్రమాదం అవుతుంది. లేదు, అలా చేయలేను. వెంటనే రిషిని ఇంటికి తీసుకెళ్తాను. ఒకవేళ రిషికి ఏదైనా జరిగితే, లేదు నేను రిషికి ఏం జరగనివ్వను. రిషి చూడనీకేం కాదు. నేను ఏదో ఒకటి చేస్తాను. రిషి బావా, రిషి బావా, రిషబ్ ఏమైంది? తను ఏమైంది రిషబ్ ఏమైంది? సరే సరే ముందు లోపల తీసుకెళ్దాం పదండి. జాగ్రత్త, జాగ్రత్తగా పట్టుకో. వేద్ జాగ్రత్త. ఏమైంది? మైథిలి? మైథిలి ఎందుకు అరుస్తుంది? యోగి మైథిలి, ఎందుకు ఏమైంది? అరిచావు? ఏమైంది? ఏమైంది? రిషబ్, రిషి రిషబ్, నీకేమైంది రిషబ్? తను ఏమైంది? తనకి రిషికి ఈ దెబ్బలు ఎలా తగిలాయి? వేద్ రిషబ్. తొందరగా ఫోన్ చేసి డాక్టర్ రమ్మని చెప్పు. ఫోన్ నేను చేస్తాను, ఒక్క నిమిషం. రిషబ్ ఏమైంది? హలో, తను నువ్విలా పెళ్లి కూతురు అలంకరించుకున్నావేంటి? నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రిషబ్ నీ ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళడానికి నీకెంత ధైర్యం? వద్దని చెప్పాను కదా. ఎవరి ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి వీలేదని చెప్పాను కదా. రిషబ్ నాకు మాట ఇచ్చాడు. ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టనన్నాడు. నా రిషబ్, నా కొడుకు ఎప్పుడు నా మాట వింటాడు. నువ్వు మా తల్లి కొడుకుల మధ్యకి ఎందుకు వచ్చావు? తను నా కొడుకు ఎప్పుడు నా మాట వింటాడు, ఎందుకంటే తన తల్లిని గౌరవిస్తాడు కాబట్టి. కానీ నీకు నా మీద కొంచెం కూడా గౌరవం లేదు. నీకు అసలు తల్లే లేనప్పుడు ఇంకొకరి తల్లిని గౌరవించడం ఎలా వస్తుంది? ఆ రోజు కూడా ఈ పని చేయొద్దని చెప్పాను. వినకుండా పెళ్లి చేసుకుంటే ప్రాణాలు తీసుకుంటానని కూడా చెప్పాను. కానీ ఈ రోజు అవకాశం దొరకగానే నీ పంతం కోసం వాడిని అక్కడికి తీసుకెళ్లిపోయావు కదా. చివరికి పెళ్లి చేసేసుకున్నావు కదా. అంటే మేము కేవలం వాడిని చంపడానికి చేశాం. ఎవరిని? ఆ బ్రహ్మ రాక్షసున్నా లేక నా కొడుకునా? ఈ పని చేయడం ఎంత ప్రమాదకరమో నీకు చాలా బాగా తెలుసు. ఈ పని చేయమని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చేయమన్నారు చెప్పు. గాయత్రి చెప్పుంటుంది. గాయత్రి చేయమంది కదా, లేక అజయ్ చేయమన్నాడా? ఈ పని నీకు ఎవరు చేయమని చెప్పారు? మోహిని ఇంకా ఆపు ప్లీజ్. నేను ఎందుకు మాట్లాడకూడదు? ఇంత ఘోరం జరిగిన అయినా నన్ను మాట్లాడుతుంటున్నారు. అసలు మాట్లాడకుండా ఉండాల్సింది ఈ అమ్మాయి. మామ్ డాడ్ కరెక్ట్ గా చెప్తున్నారు. తను మీరు బ్రహ్మరాక్షసుని చంపడానికి వెళ్ళారు కదా, అతను చంపారా చెప్పండి. వాడు చచ్చిపోయాడా? తెలియదు అంకుల్. ఒక రిషికి బాగా దెబ్బలు తగిలాయి. దాంతో వాడిని వదిలేసి వెంటనే రిషిని ఇంటికి తీసుకొచ్చేసాను. అందుకు చాలా చాలా కృతజ్ఞతలు తను గారు. నువ్వు నా కొడుకు ప్రాణాలు కాపాడి ఇంటి దగ్గరికి తీసుకొచ్చావు. చాలా పెద్ద సహాయం చేశావు. ఇలా అంటానని అనుకుంటున్నావు కదా? నువ్వేమనుకున్నావు? వాడిని పరిస్థితులు ఇక్కడికి తీసుకొస్తే నేను నీకు కృతజ్ఞతలు చెప్తానని ఆశపడ్డావా? అసలు నిజం ఏంటంటే, ఈ రోజు నా కొడుకు ఇలా రక్త మడుగులో ఉన్నాడంటే దానికి కారణం నువ్వే. నువ్వే తను, కేవలం నువ్వే. రిషబ్ ఇలా చావు బతుకుల మధ్య ఉన్నాడంటే అది కేవలం నీ వల్లే. నువ్వేమనుకున్నావు? పెళ్లి చేసేసుకొని ఇంట్లోకి వచ్చేస్తే మేమందరం నిన్ను కోడలుగా స్వీకరిస్తామనుకున్నావా? లేదు తను. ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను కోడలుగా ఒప్పుకున్నా నేను మాత్రం ఎన్నటికీ నిన్ను కోడలుగా ఒప్పుకోను. అర్థమైందా? నా కొడుకుని ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్ళావు? ఆ బ్రహ్మరాక్షసుని చెప్పడానికా, లేదా మోసంతో రిషబ్ని పెళ్లి చేసుకోవడానికా? డాక్టర్ గారు వస్తున్నారు. వేద్, యోగ్, రిషబ్ని తన గదిలోకి తీసుకెళ్ళండి. ఆగు. ఈ పెళ్లి అలంకారాలు ఇంకా ఆ నగలు గాజులు తీసిపారే. అవే అన్ని సమస్యలకి కారణం. వేద్ పద. పట్టుకో. జాగ్రత్త 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 బాబు. జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రిషి
బావగారు, ఆ బ్రహ్మరాక్షసుడు చెరువులో నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోయాడని బిర్జు చెప్తున్నాడు. అడవి వైపు ఉన్న దారిలో ఆ రాక్షసుడి కాలిగుర్తులు కనిపించాయట. ఆ రాక్షసుడు అడవిలోకి వెళ్ళి ఉంటాడేమో అనిపిస్తుంది. బిర్జు ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఆ బ్రహ్మరాక్షసుడికి బాగా దెబ్బలు తగిలాయట. నీళ్లతో నన్ను కాల్చారు. నేను వదిలిపెట్టను. నేనిప్పుడు దెబ్బలతోనే ఉన్నాను, కానీ చనిపోలేదు. మళ్ళీ వస్తాను. 2 రోజుల్లో వస్తాను. నేను తప్పకుండా తిరిగి వస్తాను. ఇంకొక ఆడది నన్ను మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేసింది. నేను తనని వదిలిపెట్టను. నా కోరిక ఇంకా నెరవేరలేదు. రిషికి ఎలా ఉందో ఏంటో. నాన్న, హలో నాన్న. అమ్మా, నేను కమలాపురం స్టేషన్కి వచ్చాను. మీరు కమలాపురానికి? నాన్న, ఏమైంది? తల్లి, నువ్వు ఈ ఊరికి రాకుండా ఉండాల్సింది. నీకు తెలియదు, ఈ ఊర్లో దారుణమైన రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. నువ్వు ఇక్కడికి వచ్చాయమ్మా. ఏం రహస్యాలు నాన్న అవి? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. తల్లి, అన్ని విషయాలు తర్వాత చెప్తాను. నువ్వు త్వరగా ఇక్కడికి రామ్మా. నాన్న, నాన్న అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఏ రహస్యం గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయను?